హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఆయన ఎవరికి కూడా స్టోరీస్ ని అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదండి. కాబట్టి మీరు ఎక్కడైనా అలా చూసినట్లయితే దయచేసి నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 29వ భాగం. ఎర్రగా ఉన్న అతని కళ్లల్లో కనిపిస్తున్న రౌద్రానికి బెదిరిన లేడి పిల్లలా వణికిపోతుంది మను. అభి పట్టుకున్న పట్టుకి చెయ్యి నొప్పి పెడుతుంటే విడిపించుకోవడానికి చూస్తుంది. దవడ బిగబట్టి కోపంగా ఎందుకొచ్చావిక్కడికి అని అడిగాడు. అది నేను ఎందుకంటే అని తడబడుతుంటే గట్టిగా అబద్ధం చెప్పడానికి ట్రై చేయకుండా నిజం చెప్పు అన్నాడు. అంటే ఏం లేదు, ఊరికే చూద్దామని వచ్చాను. ఆ రూమ్ అంతా ప్రతిధ్వనించేలా అబద్ధం చెప్పొద్దన్నానా అనగానే నిజంగా అంతేనండి, చెయ్యి నొప్పిగా ఉంది, వదలండి. ఆమె చేతిని వదిలేసి గట్టిగా 2 చెంపల మీద నొక్కిపట్టి ఇంచు దగ్గరగా తనని దగ్గరికి లాక్కున్నాడు అభిరామ్. కోపంగా నీకెన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని. అయినా కూడా నీకు ధైర్యం చాలా ఎక్కువ కదా. ఎంత చెప్పినా వినట్లేదంటే అనడం లేదనే కదా. తన నోటిని గట్టిగా పట్టుకోవడంతో నోట్లో మాట బయటికి రాక అలాంటిదేమీ లేదన్నట్టు తలాడిస్తుంటే ఒకసారి నేనేంటో చూపిస్తే ఇంకోసారి రమ్మన్నా ఇక్కడికి రావు, అంతేగా అనగానే 2 కళ్ళు పెద్దవి చేసి భయంతో బిగుసుకుపోయింది మను. తన నుండి ఎంత దూరంగా జరగాలని ప్రయత్నిస్తున్నా కొద్దిగా కూడా తన వల్ల కావట్లేదు. అభి కోపంగా చూస్తూ తనని దగ్గరికి లాక్కున్నాడు. పెదవులతో టచ్ చేస్తే అందుకునేంత దగ్గరగా ఉన్నాయి మను పెదవులు. చిన్నగా దొండపండులా ఎర్రగా ఉన్న పెదవులు తను పట్టుకోవడం వల్ల సున్నాలా ముడుచుకుని మరింత టెంప్టింగ్ గా అనిపిస్తుంటే వాటిని అందుకోవాలని దగ్గరికి వస్తుంటే అతనేం చేస్తున్నాడో అర్థమై భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది మనస్విని. అధరామృతాన్ని జుర్రుకోవాలని వచ్చినవాడు కాస్త మూసిన కళ్ల నుండి వస్తున్న కన్నీటి బిందువులు తన చేతి మీద పడగానే 1 ఇంచు కూడా ముందుకి కదల్లేకపోయాడు అభిరామ్. అతని కళ్లల్లో కనిపించిన ఆశ స్థానంలో నిరుత్సాహం, కోపం వచ్చేయడంతో పట్టుకున్న చేతిని అలానే విస్సురుగా తోసేశాడు. అమ్మా అంటూ దూరంగా ఫ్లోర్ మీద పడిపోయింది మను. ఏడుస్తూ అతని వైపు చూస్తుంటే నా ముందిలా ఏడవకు, నాకు ఏడ్చే ఆడదంటే పరమ అసహ్యం. పో ఇక్కడి నుండి. ఇంకోసారి నా రూంలో కనిపించావంటే తనని పైనుండి కింది దాకా చూస్తూ మామూలుగా వచ్చావు, కానీ ఇలా వెళ్ళవు. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. గెట్ లాస్ట్ అని గట్టిగా అరవడంతో ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మనస్విని. బెడ్ మీద పడుకోబోతూ ఇందాక మను పట్టుకున్న అదే బొమ్మని చేత్తో పట్టుకుని దాన్ని కసిగా చూస్తూ నువ్వంటే నాకెంత అసహ్యమో నీకు తెలీదు. అందుకే ఎక్కడ ద్వేషం తగ్గిపోతుందానని రోజూ దీన్ని చూస్తుంటాను. నా తండ్రిని నాకు దూరం చేసిన నిన్ను జీవితంలో నేను క్షమించలేను. అందుకే ఎక్కడ నీకు దగ్గరగా ఉంటే నిన్ను చంపేస్తానని ఇంత దూరంగా ఉంటున్నా. అనుకోని దాన్ని అక్కడే పెట్టేసి బెడ్కి అడ్డంగా వాలిపోయాడు అభిరామ్. మేడ మీద పండు వెన్నెలని చూస్తూ నిలబడ్డారు ప్రమోద్, రాధ ఇద్దరు. రాధా, నాన్న చెప్పింది అర్థమైందా నీకు అని గంభీరంగా అడిగాడు ప్రమోద్. ఏం చేయాలనుకుంటున్నావు? ఇందులో చేయడానికి ఏముందన్నయ్యా అనంటే తన వైపు తల తిప్పి అయితే నాన్నకి పెళ్లి సంబంధం చూడమని చెప్తానా? అన్నయ్యా, నువ్వేగా చెప్పడానికి ఏముందన్నావు. అందుకే ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకి ఎప్పుడూ ఆలోచనే. అదే నీకు పెళ్లి చేసి పంపిస్తే ఇక ఆపుతావా అన్నయ్యా? నా మనసులో ఏముందో నీకు తెలుసు. తెలిసి ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు? ఎందుకంటే నీ ఆలోచనలో అర్థం లేదు కాబట్టి. నాన్న అన్నట్టు అర్హతకు మించి ఆశపడుతున్నావు కాబట్టి అన్నాడు ప్రమోద్. నాది అర్హత మించిన ఆశని నువ్వెలా చెప్తావు? తనకి నేనంటే చాలా ఇష్టం. విసుగ్గా అని నీకు చెప్పాడా? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 7 ఏళ్ల వయసులో జరిగిన సంఘటనలు మనసులో పెట్టుకుని దానికి ప్రేమ అని పేరు పెట్టావు. అంతేకాని అది ప్రేమ కాదు. ఇక చాలన్నయ్యా, నాకు తెలుసు నేను తన గురించి ఎలా ఆలోచిస్తున్నానో.
తను కూడా నా గురించి అలానే ఆలోచిస్తుంటాడు. కోపంగా ప్రమోద్ పైకి లేచి, అలా ఆలోచించేవాడైతే రావాలిగా, ఎక్కడా రాలేదెందుకు అని అడిగాడు. రావడానికి తనకు జరిగింది మామూలు అన్యాయం కాదన్నయ్యా, ఖచ్చితంగా వస్తాడు. ఒకవేళ రాకపోతే, తనకసలు నువ్వు గుర్తు లేకపోతే? మనిద్దరికీ ప్రేమేంటి, నేనెప్పుడైనా నీకు చెప్పానా అని అతను అడిగితే నువ్వేం చెప్తావు రాధా అన్నాడు ప్రమోద్. చెప్పు, నిన్నే అడిగేది. అలా అడిగితే ఏం చేస్తావు? ఒకవేళ అలాంటి పరిస్థితి కనుకొస్తే నేనే తన దగ్గరికి వెళ్తాను. నా ప్రేమని తనకి పరిచయం చేస్తాను. నువ్వంటే నాకు ప్రాణం, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేలా చేస్తాను. నా ప్రేమని గెలుచుకునే తీరతాను అంది రాధి. అది కాదు రాధా, తనకి మనం అసలు గుర్తున్నామో లేదో కూడా తెలియకుండా అలాంటివన్నీ నువ్వు... ప్లీజ్ అన్నయ్య, నువ్విలా మాట్లాడి నా ప్రేమని దిగజార్చకు. నాకు నమ్మకముంది అని రాధ కన్నీళ్లతో చెప్తుంటే, నీ నమ్మకం సడలిపోయిన రోజున ఏం చేస్తావు రాధా అని బాధగా అడిగాడు ప్రమోద్. ఆ క్షణమే ఈ రాధ ఊపిరి ఆగిపోతుంది అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయింది రాధ. ఏం చెయ్యాలి అమ్మాయిని? ఇంత మొండిగా వాడిమీద ప్రేమ పెంచుకుంది. పోనీ నేనే వాళ్ళెక్కడున్నారో తెలుసుకుంటే? కాని ఎలా? వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడం తప్ప నాకు వాళ్ళ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలీదు. ఏం చెయ్యను? నాన్నగారికి ఖచ్చితంగా వాళ్ళెక్కడున్నారో తెలుసు. ఆయన్ని అడిగినా చెప్పరు. పైగా ఆ ఇంటితో సంబంధమంటే తిన్నింటి వాసాలు లెక్కపెట్టడంలా చూస్తారు అని ప్రమోద్ ఆలోచిస్తుంటే, మరోవైపు నుండి పైకొస్తూ వీళ్ల సంభాషణనంతా విన్న శర్మగారు బాధగా నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళిపోయారు. పొద్దున్నే అభి కారు వెళ్లిపోవడంతో అతను ఆఫీస్కి వెళ్లిపోయాడనుకుని పూజగదికి వెళ్లబోతుంటే డోర్ బెల్ మోగింది. పనివాళ్లంతా ఎవరి పనుల్లో వాళ్ళుండడంతో మను వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే కిషోర్, శారద, యశులు నిలబడి ఉన్నారు. సడన్ గా వాళ్ళనక్కడ చూసిన మను షాక్ అయి ఇది కళా నిజమా అన్నట్టుగా అలానే చూస్తుండిపోయింది. అమ్మ మను, ఎలా ఉన్నావురా అంటే, నాన్నా మీరిక్కడా? అక్క, నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చేశాం అని యశు అంటే, బంగారం ఎలా ఉన్నావమ్మా, ఇక్కడంతా బానే ఉందా అంటూ ప్రేమగా తలమీద చెయ్యేసి అడిగారు కిషోర్ గారు. ఆయన అలా అడగ్గానే రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి ఏడుస్తూ ఆయన మీద వాలిపోయింది మనస్విని. శారద కంగారుగా, ఏమైందమ్మా, ఎందుకేడుస్తున్నావు? ఇక్కడ నీకేమైనా బాలేదా అని కంగారుగా అడుగుతుంటే, చెప్పక్క, ఎందుకడుగుతున్నావు అని బాధగా అడిగింది యశు. మీరు కాసేపాగండి అని, తల్లి ఏమైందిరా అనగానే, అబ్బాయి ఏమైనా అన్నాడా అన్నాడు కిషోర్. కంగారుగా కళ్ళు తుడుచుకుంటూ, అబ్బే అదేం లేదు నాన్నా, మిమ్మల్నందర్నీ చూసి 3 నెలలయిందిగా. ఫోన్లో మాట్లాడడమే తప్ప చూడలేదు. అందుకే మీ అందర్నీ చూడగానే ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. అంతేనా? అబ్బా భయపడ్డాం కదమ్మా ఏమైందోనని అంటూ నిట్టూర్చింది శారద. ఏంటక్క ఇంత కంగారు పెట్టేశావు? సారీ యశు అంటూ, ముందు లోపలికి పండి అంటూ చెప్పా పెట్టకుండా వచ్చేశారేంటి? చాలా రోజులైంది కదమ్మా, నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాం. ఇదిగో నీ చెల్లెలు సర్ప్రైజ్ అంటూ ఇలా హడావిడి చేసింది అని కిషోర్ అంటుంటే, అంతలో అక్కడికొచ్చిన అరుంధతమ్మ, అరరే కిషోర్ గారు, శారద ఎలా ఉన్నారు, ఇదేనా రావడం అంటూ పలకరించింది. అవునమ్మా, ఇప్పుడే, మీరెలా ఉన్నారంటూ అందరి పలకరింపుల మధ్య అరగంట గడిచింది. ఇంతకీ అబ్బాయి కనిపించట్లేదు. వాడిప్పటిదాకా ఎందుకుంటాడు? వాడి టైం అంటే టైమే, ఆఫీస్కెళ్ళిపోయాడు. ఏమే మనోరాలా, ఇంతకీ నీ పరీక్షలెలా రాశావు అని యశుని అడిగింది అరుంధతమ్మ. సూపర్గా రాశానమ్మమ్మా, ఫస్ట్ క్లాస్లో పాసవుతాను నవ్వుతూ. సరే సరే, ముందు పదండి, ముందు మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి, టిఫిన్లయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందామంది అరుంధతమ్మ. మరోవైపు ప్రద్యుమ్నపురంలో, కౌసల్య, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటాను, ఎవరైనా వచ్చినా తర్వాత రమ్మని చెప్పు అని చెప్పి గదిలో తలుపులేసుకుని మంచం మీద కూర్చున్నారు వాసుదేవ శర్మ. రాత్రి రాధ మాట్లాడిన మాటలు పదే పదే చెవుల్లో వినిపిస్తుంటే ఎక్కడో పైన పెట్టిన ట్రంకు పెట్టెని బయటికి తీశాడాయన. అందులోని పేర్లను, బట్టలను, ఎప్పటివో పాత వస్తువుల్ని బయటికి తీస్తుంటే ఒక చిన్న డైరీ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని దుమ్మంతా విదులకొట్టి అందులో దాచిన ఒక కాగితాన్ని బయటికి తీశాడు. అందులో రాసున్న నెంబర్ని చూస్తూ, అమ్మా గాయత్రి, నా కూతురి కోసం నీతో మాట్లాడక తప్పట్లేదమ్మా.
అని బాధగా అనుకున్నాడు వాసుదేవ శర్మ. ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన కూతురికి పనివాళ్లతో దిష్టి తీయిస్తున్నాడు రాజేంద్ర భూపతి. ఎలా ఉన్నారు నాన్న అంటూ మామూలుగా వచ్చి హగ్ చేసుకుంది వైషు అలియాస్ వైశాలి. నువ్వెలా ఉన్నావు? చదువంతా అయినట్టేనా? అయ్యింది నాన్నా. సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అనడంతో సరేనంటూ లోపలికెళ్ళిపోయింది వైశాలి. అమ్మా మను, ఇక్కడంతా బానే ఉంది కదా? హా, అబ్బాయి నీతో సరదాగా బానే ఉంటున్నాడా? హా, మరి 3 నెలలైందిగా, విశేషమేమైనా అంటూ స్వతహాగా తల్లికుండే ఆరాడంతో శారద అడుగుతుంటే, అది అమ్మా, ఆయన ఇప్పుడే పిల్లలెందుకు, కొద్ది రోజులు ఎంజాయ్ చేద్దామన్నారు. కొంచెం నిరాశగా, అలాగా, పోనీలే, అబ్బాయికి ఎలా నచ్చితే అలానే ఉండు, కాని మరీ ఎక్కువ రోజులు అలానే ఉండకండి అంటే నవ్వి ఊరుకుంది మను. మను, అతను నిన్నెలా చూసుకుంటాడు? ప్రేమగా మాట్లాడతాడమ్మా అని గడ్డం పట్టుకుని అడుగుతుంటే, కళ్లల్లో చివ్వున వస్తున్న కన్నీటికి ఆనకట్ట వేస్తూ సిగ్గుపడుతున్నట్టుగా తలొంచుకొని, చాలా బాగుంటారమ్మా. తనని కొట్టిన చెంపదెబ్బలు గుర్తొస్తుంటే, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడూ నేను కళ్ల ముందే ఉండాలంటారు. ఒక్కోసారి ఆయన ప్రేమకి కళ్లల్లో నీళ్లొచ్చేస్తుంటాయి. అంత ప్రేమ నేనంటే అని కన్నీళ్ల మధ్య చెప్పింది. పోన్లేవే, మాకు కావాల్సింది కూడా అదే. అంతలో మాన్షన్ చూడ్డానికి వెళ్లిన కిషోర్, యశు రావడంతో ఆ టాపిక్ అంతటితో ఆగిపోయింది. అక్కా, మీ మాన్షన్ ఎంత బాగుందో తెలుసా? వామ్మో, ఎంత పెద్దదో. కిషోర్ నవ్వి, మాన్షన్ అంటే నేం పెద్దది, ఇదంతా మను అదృష్టం అంటే విరక్తిగా నవ్వి ఊరుకుంది మను. అక్కా, బావెప్పుడొస్తాడు? బావా? ఎందుకు? ఎందుకేంటక్కా, మీ పెళ్ళై 3 నెలలైపోయింది. హడావిడిగా అవ్వడంతో అప్పుడేమో అసలు బావతో ఒక్కసారి కూడా మాట్లాడనే కుదరలేదు. అందుకే అడుగుతున్నా, బావగారెప్పుడొస్తారు? అమ్మో, దీనికసలే నోరు తిన్నగా ఉండదు. ఆ బీస్ట్ ఉన్న పిచ్చికి, ఇది వాగే తిక్కవాగుడికి ఏమైనా తేడా వచ్చిందంటే ఇక్కడ నా పరిస్థితేంటో వీళ్ళకి తెలిసిపోతుంది. నో, అలా తెలియకూడదు. అసలే నాన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇప్పుడెలా అని ఆలోచిస్తుంటే, అమ్మ మను, అల్లుడెప్పుడొస్తాడు అని అడిగాడు కిషోర్. అది నాన్న, ఆయనకసలు తీరికుండదు. ఎప్పుడో మిడ్నైట్కొస్తారు, మళ్ళీ పొద్దుటే వెళ్ళిపోతారు. ఏం పర్లేదు, ఈరోజు ఎంత లేట్ అయినా నేను బావతో మాట్లాడే పడుకుంటాను అని యశు అంటే, ఆయనతోనా మాట్లాడతావా? అవును, ఏ? అబే ఏం లేదు యశు. సరే కాని పద, అన్నీ చూశాను. ఫస్ట్ మీ రూమ్ చూడాలి. మా రూమా? అదేంటక్కా, పనివాళ్లు మీ రూమ్ పైనుందని చెప్పారు. నువ్వేమో మరోవైపు తీసుకెళ్తున్నావేంటి? అది ఆయన రూమ్, ఇది నా రూమ్, వెళ్దాంరా అని నవ్వుతూ ఫ్లోలో అనేసింది మనస్విని. ఆ మాట విన్న శారద, అదేంటమ్మా, నీకో గది అబ్బాయికో గదా, అదేంటి అంటూ కిషోర్ వైపు చూసి అనుమానంగా అడిగితే, అప్పుడు కాని మనుకి తను చేసిన పొరపాటేంటో అర్థం కాలేదు. అర్థమయ్యాక ఏం చెప్పాలో తెలియక షాక్తో చూస్తూ ఉండిపోయింది మనస్విని. ఉన్నారు కదా ఫ్రెండ్స్, సర్ప్రైజ్ అంటూ వచ్చిన కిషోర్ ఫ్యామిలీకి తనని పని మనిషిగా చూస్తున్న అభిరామ్కి మధ్యన మనస్విని అడ్డంగా నలిగిపోతుంది. మరి వీళ్ళు వచ్చిన తర్వాత అతనిలో ఏమైనా మార్పు వస్తుందా? వీళ్లతో ఎలా ఉంటాడు? మనుతో ఉన్నట్టుగా ఉంటాడా, లేదంటే ఆప్యాయంగా ఉంటాడా? అలానే ప్రజునుబ్రంలో ఎక్కడో పాత డైరీలో నుండి వాసుదేవ శర్మ తీసిన ఫోన్ నంబర్ ఎవరిది? గాయత్రి అంటే ఎవరు? వైశాలి ఎందుకంత దిగాలుగా ఉంది? ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది, మీకు తెలుసుగా. మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ 4-5 ఎపిసోడ్లు తొందరగా వచ్చేస్తున్నాయండి. దయచేసి మీకు స్టోరీ నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.